ఈ రోజు విశిష్టతలో మనం ఒక మంచి దేవాలయం, కేరళలో ఉన్న ఒక దేవాలయం గురించి మాట్లాడుకుందాం. మామూలుగా కేరళ అనగానే మనకి ప్రధానంగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే అలప్పి గురించి ఎక్కువ దాని ఇదివరకు అలప్పుజ అని కూడా అనేవాళ్ళు. ఈ అలప్పి అనేది కొచ్చిన్కి కొంత దరిదాపుల్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ ప్రదేశంలో ఏంటంటే అలప్పికి సంబంధించి అలప్పుజ ఇది కేరళలో విశిష్టమైన ప్రదేశం. అది కూడా ఏంటంటే దీంట్లో చూడవలసినవి అంటే బ్యాక్ వాటర్స్ అంటారు. దీంట్లో అంటే పడవ పోటీలకి చాలా విశిష్టమైన స్థానంగా కూడా దీన్ని చెప్తారు. అంటే దీంట్లో నెహ్రూ ట్రోఫీ అనేది కూడా అప్పట్లో ఏర్పరిచారు. అదే ఇంకా కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా కేరళలో ప్రధానమైన ఓనం పండుగలో ఒక భాగమైన దీన్ని వల్లం కల్లి అంటారు. అంటే అది ఒక రకమైన ఆట, పడవ పందాలు అంటారు దాన్ని. పడవలకు సంబంధించిన దాంట్లో చుందన్ పల్లం అంటారు. అంటే పడవలు పాము షేప్లో స్నేక్ బోట్స్ లాగా ఉంటాయన్నమాట. 100 మీటర్ల ఎత్తులో ఉంటాయి. వాటిల్లో విపరీతంగా వీళ్ళు ఈ యొక్క పోటీల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన విశిష్టత సాధారణంగా దీన్ని చాలా అంతా కూడా చర్చిలు లేకపోతే దీంట్లో అన్ని రకాలైన ప్రదేశాలు ఉంటాయి. అంటే ఒక రకంగా మనకి బీచ్లు ఉంటాయి. మరో విధంగా తీసుకున్నట్లయితే అందులో మనం చూడవలసిన బ్యాక్ వాటర్స్ అనేవి చాలా ప్రధానంగా చెప్తారు. ఈ ఓనం సజ్జను కూడా ఈ బ్యాక్ వాటర్స్లో ఈ పడవల్లో కూడా వాళ్ళు ప్రధానంగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అంత విశేషంగా ఈ బ్యాక్ వాటర్స్లో మామూలుగా మనం చూసినట్లయితే ఇటు పక్కన మున్నారు, వాయనాడ్ ఇవన్నీ కూడా చూడవలసిన ప్రధానమైన ప్రదేశాలు అయినప్పటికీ అలప్పికి ఉండే విశేషత ఏంటంటే ఈ అలప్పిలో మనం చూడవలసిన వాటిలలో ఒకటి లైట్ హౌస్లా కాకుండా ప్రధానమైన దేవాలయం ఒకటి అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ జస్ట్ 10-14 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ అలప్పుజ అంటారు దీన్ని. దీనికి ఉండే దేవాలయం శ్రీకృష్ణ టెంపుల్ ఒకటి ఉంది. దీన్ని అంబలపూర్ కృష్ణ టెంపుల్ అని చెప్పి అంటారు. ఈ విశేషమైన కృష్ణ టెంపుల్లో విశేషత ఏంటంటే దీన్ని ఎప్పుడో 15-17 శతాబ్దాల మధ్య ఎప్పుడో కట్టినట్టుగా అంటారు అప్పటి రాజులు. తర్వాత ఏంటంటే దీంట్లో ఉండే విశేషతలో ఏంటంటే కృష్ణుడికి ప్రధానంగా అంకితం చేయబడిన దేవాలయం. ఇది 108 దివ్య దేశాలు అంటారు వాళ్ళని. అళ్వార్లకు సంబంధించి వాళ్ళ యొక్క శ్లోకాల్లో స్తుతిస్తారు దేవుణ్ణి. అందులో ఒకానొక దేవాలయంగా దీన్ని చెప్తారు. అలాగే చాలా పవిత్ర క్షేత్రంగా చెప్తారు. ఈ యొక్క కేరళలో ఉండే విశేషమైన ప్రధాన దేవాలయాల్లో ఒకానొక దేవాలయంగా దీన్ని చెప్తారు. ఇది కూడా అంటే ఓనంకి డైరెక్ట్ రిలేటెడ్ కాకపోయినా ఇది కృష్ణుడికి సంబంధించిన చాలా చాలా ముఖ్యమైన దేవాలయంగా చెప్తారు. దీనికి కొంచెం దూరంలోనే మనం ఈ అలప్పిలో ఈ యొక్క పడవ పందాలు లాంటివి ఓనంకి సంబంధించిన కార్యక్రమాలని విశేషంగా జరగడం అనేది అక్కడ చూస్తాం. అయితే ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఈ దేవాలయంలో మనం కృష్ణుడిని పార్థసారథి రూపంలో చూస్తాం. ఈయన ఉండడం అనేది పార్థసారథి రూపంలో అంటే ఏంటి, ఏ రూపంలో ఉంటాడని మనకు తెలిసిందే కదా. ఆయన ఒక చేతిలో శంఖం, ఓ చేతిలో ఒక ఇది పెట్టుకొని ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆలయ విశిష్టత గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఇది పాల పాయసానికి చాలా ప్రాముఖ్యత చెంది వరల్డ్ వైడ్గా. అంటే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పాల పాయసం అనేది ఇక్కడ దేవుడికి ప్రధాన నైవేద్యంగా పెడతారు. అదొకటి దీనికి చెప్పే విశిష్టత. అంటే ఎందుకు అంత విశిష్టత వచ్చింది అంటే దానికి సంబంధించి ఒక కథను కూడా చెప్తారు. స్థల పురాణంగా చెప్పడం ఏం చెప్తారంటే ఆ దేవాలయంలో ఈ దేవాలయంలో ఇంతకుముందు టిప్పు సుల్తాన్లు కూడా దీని మీద దండయాత్ర చేసినప్పుడు గురువాయూరు మీద అది 1789 సంథింగ్ ఆ టైంలో అప్పుడు గురువాయూరు కృష్ణుడిని తీసుకొచ్చి కూడా ఈ మందిరంలో భద్రపరిచినట్టుగా కూడా చెప్తారు కొన్ని సంవత్సరాల పాటు, 3 ఏళ్ల పాటు. తర్వాత ఈ టెంపుల్లో కూడా అన్ని కృష్ణుడికి సంబంధించిన ప్రధానమైన కార్యక్రమాలు, అలాగే కృష్ణుడిని ప్రతిక్షేపించిన సందర్భంగా అది కూడా ఒకానొక తిరువోణంగా దానికి సంబంధించిన సందర్భంగా కూడా పూజాది కార్యక్రమాలు ప్రధాన ఘట్టంగా చేస్తారు. అయితే ఈ పాల పాయసం అనేది విశేషత. ఎందుకు ఇలాగ పాల పాయసం మనకు విశేషతగా చెప్తున్నారు అన్న విషయాన్ని చూసినట్లయితే కథ ఏంటంటే దానికి ఒకానొకప్పుడు ఒక మహారాజు దానికి సంబంధించిన ఆయన దేవనారాయణ అన్న పేరుతో ఆయన ప్రదేశాన్ని పరిపాలించినప్పుడు ఆయనతో ఒకసారి కృష్ణుడు ఒక ముని రూపంలో వచ్చి నేను నీతో చదరంగం ఆడతాను నేను అని చెప్పడం జరుగుతుంది. నాతో చెస్ ఆడినప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి ప్రోగ్రాంలో ఎవరు ఓడిపోతే వాళ్ళు రెండో వాళ్ళకి అడిగింది ఇవ్వాలి అన్నట్టుగా చెప్పినప్పుడు సరే నీకేం కావాలి అని చెప్పి మహారాజు అడిగినప్పుడు నాకేం కావాలి, నేను చాలా సామాన్య వ్యక్తిని కదా, నాకు కావాల్సిందే ఉంది, నాకేం పెద్ద అక్కర్లేదు, నాకు కొంత బియ్య గింజలు లాంటివి సరిపోతాయి అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా చెప్తారు. అయితే సరే అయితే పందెం సరే చెస్ ఆడడానికి ఎలా అంటే దానికి ఎలా అమరుస్తారంటే చెస్ బోర్డులో మనకి మొత్తం 64 గడ్లలో కూడా ఒక గడి, మొదటి గడిలో ఒక బియ్యపు గింజ, రెండో గడి వచ్చేప్పుడు దాని డబల్, మూడో గడి వచ్చేప్పుడు దానికి ఇంకా డబల్. అంటే 1కి రెట్టింపు 2, 2కి రెట్టింపు 4, 4కి రెట్టింపు 8, 8కి రెట్టింపు 16 అలాగా అమర్చుకుంటూ వెళ్ళేట్టుగా అనమాట. అలా సరే
అంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు అది అలా ఇవ్వాలన్నట్టుగా. మొత్తానికి ఆ యొక్క చదరంగం పోటీలో ఈ మహారాజు ఓడిపోవడం అనేది, కృష్ణుడే నెగ్గడం అనేది జరుగుతుంది. నెగ్గిన తర్వాత ఆయన అడిగిన దాన్ని కనుక ధాన్యం రూపంలో చూస్తే ధాన్యాగారంలో కూడా ఒక బియ్యపు ఇది మిగలకుండా అంత స్థాయిలో బియ్యం ఈయన ఓడిపోతాడు. ఎంత ధాన్యాగారాలు తీసినా సరిపోదు. అప్పుడు ఆయన ముందు కృష్ణుడు ప్రత్యక్షమయ్యి, నువ్వేం కంగారు పడకు, నాకు తీర్చలేదని చెప్పి, ఇప్పుడు ఈ యొక్క దేవాలయానికి వచ్చే భక్తులందరికీ కూడా పాల పాయసం రూపంలో వాళ్ళకి నువ్వు ఇస్తూ ఉండు, తీర్చినప్పుడే తీర్చని చెప్పి ఆయన అన్నట్టుగాను. అందుకే అప్పటి నుంచి కూడా చాలా 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 విశేషంగా పాల పాయసం అనేది అక్కడ వాళ్ళు ఇవ్వడం అనేది దేవుడిది. పాల పాయసం అంటే బియ్యము, పాలు, పంచదార వీటి రిలేటెడ్గా చాలా చక్కగా చేస్తారు. అది చాలా చాలా విశేషమైన పాల పాయసంగా చెప్తారు దాన్ని. అది ఆ కృష్ణుడికి ఎంతో అభిమానం. అంతేకాకుండా ఇంకా విశేషం ఏంటంటే, మధ్యాహ్నం పూట జరిగే ఉచ్చ పూజ అంటారు, అంటే గురువాయూరులో ఆ టెంపుల్కి సంబంధించి ఆ పూజాది కార్యక్రమాల సమయంలో కూడా మధ్యాహ్నం పూట ఈ యొక్క గురువాయూరు కృష్ణుడు వచ్చి ఇక్కడ ఈ పాల పాయసాన్ని ఆయన తీసుకుంటాడు అని కూడా చెప్తారు. అంటే అంత విశేషంగా ఆ దేవాలయం గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఆ దేవాలయంలో కృష్ణుడిని దర్శించుకోవడానికి చాలా చాలా పురాతనమైన దేవాలయం, అతి ప్రధానమైన దేవాలయం, 108 దేశాల్లో వన్ ఆఫ్ ద దేవాలయంగా చెప్తారు. అది అలెప్పీకి కొంచెం దగ్గరగానే ఉంటుంది. అంతేకాకుండా విష్ణువుని చాలా చక్కగా పార్థసారథి రూపంలో వాళ్ళు కొలవడం అనేది అక్కడ చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ డైరెక్ట్గా కాకపోయినా ఓనంకి సంబంధించిన విషయాల్లో కృష్ణుడిని దర్శించుకోవడానికి అలెప్పీ దాకా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ 5 ముఖ్యమైన క్షేత్రాలు అనేవి ఉంటాయి మనకి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే 5 ఈ యొక్క గురువాయూరుతో కలిపి అక్కడ ఆ ప్రదేశాన్ని చూడడానికి పెడతారు. కాబట్టి ఇది ఆ యొక్క దేవాలయం గురించి చెప్తారనమాట. అంబళ పూజ శ్రీకృష్ణ దేవాలయం అంటారు దాన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఈయనకు సంబంధించి ఏంటంటే అలెప్పీలో చాలా చక్కగా అక్కడ ఆ ట్రెడిషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ పడవ పందాలతో పాటుగా ఏంటంటే రకరకాల ఆటలు, తర్వాత ఈ యొక్క బ్యాక్ వాటర్స్లో ఈ యొక్క పెద్ద ఇది ఉంటుంది పడవ, చాలా ఆ పడవలోనే వీళ్ళు చాలామంది ముందరే బుక్ చేసుకుని ఓనం సజ్జకి చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. అది అంటే ఓనంకి సంబంధించి ఏంటంటే 13 రకాల వంటలు మొదలైన వాటన్నిటితో వాళ్ళ స్పెషల్ ట్రెడిషన్తో దానికి సంబంధించినవన్నీ కూడా దాని మీద వాళ్ళు ఏర్పరచుకొని ఈ బ్యాక్ వాటర్స్లో, అంటే అది ఆ ప్రదేశానికి చాలా విశేషత చేకూర్చింది ఈ యొక్క దానికి. దాన్ని ఆ ప్రదేశంలో వెళ్ళి చాలామంది ఏం చేస్తారంటే ఓనం సందర్భంగా అక్కడ బ్యాక్ వాటర్స్లోకి ఇది అవ్వడం, అక్కడి నుంచి మున్నార్ వెళ్ళడం, లేకపోతే అక్కడి నుంచి వాయనాడు వెళ్ళడం, లేకపోతే ఇక్కడ ఎర్నాకుళం వీటికి సంబంధించిన ప్రదేశాల్లో అది కొచ్చిన్ వెళ్ళడం అనేది, ఈ ప్రదేశాలన్నీ కూడా ఎందుకంటే ఒక ప్రదేశం అని కాదు, ఇక్కడ ప్రతి ప్రదేశం దానికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంది. ఎందుకంటే ఓనం అంటేనే వాళ్ళకి ఇంపార్టెంట్ ట్రెడిషన్, అది అతి పెద్ద పండగ, సమైక్యతను సూచించే పండగ, కుటుంబ సభ్యులందరూ కలుసుకునే పండగ, ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు మీట్ అవ్వడం అనేది, దాంట్లో అందరినీ భాగస్వాములు చేయడం అనేది, సంతోషాలని షేర్ చేసుకోవడం అనేది అతి పెద్ద పండగ. కాబట్టి దాన్ని చాలామంది ఒకవేళ అక్కడికి వెళ్ళిన ఫ్రెండ్స్ వస్తారు, బంధువులు వస్తారు, వాళ్ళందరితో ఆ ఓనం సజ్జ విషయంలో కొందరు టెంపుల్స్లో జరుగుతాయి, కాకపోతే కొందరు ఇళ్లలోనే ప్రతిరోజు అదే ఆ పండగ నాడు చేస్తారు, లేకపోతే ఇలాగా ఈ బ్యాక్ వాటర్స్ దీంట్లో ఈ యొక్క షిప్లో వెళ్ళడం అనేది. అలాగే అప్పట్లోనే ఈ ట్రోఫీ అనేది కూడా ఏర్పరిచాడు ఆయన, ఈ యొక్క మన జవహర్లాల్ నెహ్రూ. కాబట్టి చాలా విశేషమైన ప్రదేశంగా కూడా ఈ టెంపుల్ని చెప్పుకుంటాం. అలాగే అక్కడ చూడవలసిన ప్రదేశాల్లో కృష్ణ ప్యాలెస్ అని కూడా ఒకటి ఉంటుంది. అలాగే కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు, దీంతో పాటుగా ఈ మొదలైన విశేషమైన బీచ్లు లాంటివి ఇవన్నీ కూడా అక్కడ మనకి ఫెస్టివల్తో పాటుగా ఆనందదాయకమైన ప్రదేశాలుగా కూడా అలెప్పీని చెప్పుకుంటారు. నమస్కారం.